గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ హియర్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో వస్తుంది. ఏంటా అని చూస్తున్నారా? ఇన్ని రోజులు కొంచెం నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వీడియోస్ చేయడం ఆపేశాను. సారీ ఫర్ దట్. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మనం వీడియోస్ చేసుకుందాం. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకోసం, సమ్మర్ రిలేటెడ్ సెంటెన్సెస్. అయితే సమ్మర్లో మనం రెగ్యులర్గా వాడే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్తో పాటు ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఈ సమ్మర్ రిలేటెడ్ సెంటెన్సెస్ని మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితేనే ఎండ్ వరకు చూసి అప్పుడే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్. టుడే క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, వాసన చూడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాసన అంటే స్మెల్ కదా, స్మెల్ చూడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు? ఇలా మనం కొందరిని, మన రిలేటివ్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, కొలీగ్స్ని కానీ అడుగుతూ ఉంటాం కదా, నువ్వు జాబ్ ఎందుకు మానేశావు అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇన్ని రోజులు వీడియోస్ చేయట్లేదని మళ్ళీ నన్ను సపోర్ట్ చేయకుండా ఉండకండి. ఇన్ని రోజులు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాంటి సపోర్టే నాకు అందివ్వండి ప్లీజ్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలోని ఫస్ట్ సెంటెన్స్, ఎండాకాలం త్వరగా వచ్చేసింది. మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా, సమ్మర్ హ్యాస్ కమ్ క్విక్లీ, సమ్మర్ హ్యాస్ కమ్ క్విక్లీ. ఫర్ ఎగ్జాంపుల్, it seems to me that the sun will be very high this year too. It seems to me that the sun will be very high this year too. అంటే ఈ సంవత్సరం కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని. ఇట్ సీమ్స్ టు మీ అంటే నాకు అనిపిస్తుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్మర్ ఐ లవ్ నథింగ్ బట్ మ్యాంగోస్. ఇన్ సమ్మర్ ఐ లవ్ నథింగ్ బట్ మ్యాంగోస్ అంటే ఎండాకాలంలో నాకు మామిడి పండ్లు తప్ప ఇంకేమీ ఇష్టం ఉండదు అని. ఐ లవ్ నథింగ్ అంటే నాకేమీ ఇష్టం ఉండదు, బట్ మ్యాంగోస్ అంటే మ్యాంగోస్ ఇష్టము అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు బాగా దాహం వేస్తుంది. ఎండాకాలంలో మనకు ఊరికనే దాహం వేస్తూ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ థర్స్టీ, ఐఎమ్ వెరీ థర్స్టీ ఈ విధంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, I feel like having a cool drink. Can you go get it for me right away? I feel like having a cool drink. Can you go get it for me right away? అంటే నాకు కూల్ డ్రింక్ తాగాలని ఉంది, నువ్వు వెంటనే వెళ్ళి నా కోసం తీసుకురాగలవా లేదా తెస్తావా అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I feel thirsty so many times because it is summer. I feel thirsty so many times బికాజ్ ఇట్ ఈజ్ సమ్మర్ అంటే నాకు చాలాసార్లు దాహం వేస్తుంది ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి. ఇట్ ఈజ్ సమ్మర్ అంటే ఇది సమ్మర్ లేదా ఇది ఎండాకాలం కాబట్టి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎండలో ఎందుకు తర్వాత వెళ్దాం. ఎండలో ఎందుకు తర్వాత వెళ్దాం. వై ఇన్ ద సన్ లెట్స్ గో లేటర్. వై ఇన్ ద సన్ లెట్స్ గో లేటర్. ఫర్ ఎగ్జాంపుల్, if we go shopping at this time, we turn black like a crow. If we go shopping at this time, we turn black like a crow. అంటే ఒకవేళ మనం ఈ టైంలో గనక షాపింగ్కి వెళ్తే మనం ఖచ్చితంగా కాకిలా మాడిపోతాము లేదా కాకిలా అయిపోతాము అని. దాని మీనింగ్ ఏంటి అంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I can't come at all in this sun. If you want to go, go. I can't come at all in this sun. If you want to go, go. అంటే నేను ఈ ఎండకి అస్సలు రాను, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని. ఎండ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బడదెబ్బ తగులుతుంది జాగ్రత్త. బీ కేర్ఫుల్ అదర్వైజ్ సన్ స్ట్రోక్ విల్ హిట్ యూ. Be careful otherwise sunstroke will hit you. For example, I was in the sun all yesterday so I feel very lethargic today. I was in the sun all yesterday so I feel very lethargic today. అంటే
నేను నిన్నంతా ఎండలోనే ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది అని. ఐ ఫీల్ వెరీ లెథర్జిక్ టుడే అంటే ఈరోజు నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ వెరీ లెథర్జిక్ అండ్ వెరీ థిన్ డ్యూ టు సన్బర్న్. షీ వాజ్ వెరీ లెథర్జిక్ అండ్ వెరీ థిన్ డ్యూ టు సన్బర్న్ అంటే ఆమె వడదెబ్బ కారణం వల్ల చాలా నీరసంగా మరియు సన్నగా అయిపోయింది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చెమటలతో తడిచిపోయాను. మనం ఎండకి బయటికి వెళ్ళినప్పుడు చెమట మొత్తం వాటర్లా కారిపోతూ ఉంటుంది కదా. ఐ వాజ్ డ్రాన్స్డ్ ఇన్ స్వెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డ్రైడ్ ఆల్ ద క్లాత్స్ ఇన్ ద సన్ అండ్ ఐ వాజ్ స్వెటింగ్ ప్రొఫ్యూజ్లీ. ఐ డ్రైడ్ ఆల్ ద క్లాత్స్ ఇన్ ద సన్ అండ్ ఐ వాజ్ స్వెటింగ్ ప్రొఫ్యూజ్లీ అంటే నేను ఎండలో బట్టలన్నీ ఆరేసాను లేదా ఎండబెట్టాను, దాని కారణం వల్ల నేను చెమటలో తడిసిపోయాను లేదా దాని కారణం వల్ల నాకు చెమటలు పట్టాయి అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ స్వెటింగ్ లైక్ ఐ హ్యాడ్ టేకెన్ ఏ షవర్. ఐ వాజ్ స్వెటింగ్ లైక్ ఐ హ్యాడ్ టేకెన్ ఏ షవర్ అంటే నేను స్నానం చేసినంతగా నాకు చెమటలు పట్టాయి అంటే వాళ్ళంతా మొత్తం చెమటలు నిండిపోయాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎండకి చల్లగా ఏదైనా తాగాలని ఉంది. In English, I wanted to drink something cold because of the sun. I wanted to drink something cold because of the sun. For example, she made me cold lemon water and I felt very good in my stomach. She made me cold lemon water and I felt very good in my stomach. అంటే ఆమె నా కోసం చల్లని నిమ్మకాయ రసం ఇచ్చింది, దానివల్ల నా పొట్టలో చాలా మంచిగా ఉంది లేదా హాయిగా ఉంది ఇలా కూడా చెప్పొచ్చు. అంటే కూల్గా ఏదైనా తాగినప్పుడు మనకు హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, క్యారీ దిస్ వాటర్ బాటిల్ వైల్ గోయింగ్ అవుట్. క్యారీ దిస్ వాటర్ బాటిల్ వైల్ గోయింగ్ అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఈ వాటర్ బాటిల్ని తీసుకొని వెళ్ళు లేదా నీతో పాటు క్యారీ చేయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. మనం సమ్మర్లో ఫ్యాన్ కానీ కూలర్ కానీ ఏసీ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, ఇంకా ఫ్రిడ్జ్ కూడా. వీటి వల్ల కరెంట్ బిల్లు నార్మల్ డేస్ కన్నా సమ్మర్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ద కరెంట్ బిల్ విల్ బీ హయ్యర్ దిస్ మంత్. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ కీప్ ద ఏసీ ఆన్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. వై డూ యూ కీప్ ద ఏసీ ఆన్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ అంటే నువ్వు ఏసీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎందుకు ఆన్లో పెడుతున్నావు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ పే ద బిల్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ యూ యూజ్. యూ పే ద బిల్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ యూ యూజ్ అంటే నువ్వు ఉపయోగించిన కరెంట్ బిల్ నువ్వే కట్టుకో అని. అంటే మనకన్నా అవతల వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా, నువ్వు యూజ్ చేసావు కాబట్టి నువ్వే బిల్ పే చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు ఏసీలోనే ఉంటావా. డూ యూ స్టే ఇన్ ద ఏసీ. డూ యూ స్టే ఇన్ ద ఏసీ. ఫర్ ఎగ్జాంపుల్, స్టేయింగ్ ఇన్ ఏసీ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. స్టేయింగ్ ఇన్ ఏసీ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటే ఏసీలో ఎక్కువగా కాదు మరీ ఎక్కువగా, ఏసీలో ఎక్కువగా ఉండడం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ హెల్త్ అండ్ నాట్ ఫర్ ద కరెంట్ బిల్. ఐఎమ్ సేయింగ్ దిస్ ఫర్ యువర్ హెల్త్ అండ్ నాట్ ఫర్ ద కరెంట్ బిల్ అంటే ఇది నేను నీ ఆరోగ్యం కోసమే చెప్తున్నాను, కరెంటు బిల్ కోసం కాదు లేదా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో కాదు అని. ఎవరైనా మనం మంచి చెప్పినా కానీ నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు కదా, బిల్ ఎక్కువ వస్తుందేమో అని ఏసీ ఆఫ్ చేయమంటున్నారేమో అని. సో ఈ మీనింగ్ దానికి వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి తప్పకుండా ఆన్సర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి ఆన్సర్స్ని రివీల్ చేస్తాను. ఇన్ని రోజులు వీడియోస్ ఆగిపోయినందుకు ఐఎమ్ సో సారీ. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. మన వీడియోస్ని ఇంత ముందుకు ఎలాగైతే లైక్ చేశారో, ఎలాగైతే ఫాలో చేశారో అలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై, లవ్ యూ ఆల్.